బంగారు హేమంత నాగదుర్గ, అదేవిధంగా బంగారు లక్ష్మీ సాయి ప్రసాద్, అదేవిధంగా ఆకుల మణికంఠ వినయ్, ఆకుల మణికంఠ వినయ్, ఎర్రజర్ల దుర్గాప్రసాద్, పెనుబోతుల జీవన్ ఆకాష్, వీళ్ళ ఐదుగురు కూడా మన రెల్లి బజార్లో పడమట, తర్వాత దర్శిపేట ఏరియా, యనమల కుదురు ఏరియా, ఈ ఏరియాలో ఉంటూ వీళ్ళంతా ఒక బ్యాచ్గా తిరుగుతూ ఈ ఐదుగురు ఫ్రెండ్స్ వీళ్ళంతా ఈ తాగుడికి చెడు వ్యసనాలకు అలవాటు పడి వీళ్ళ దగ్గర డబ్బులు లేక ఆ తాగుడికి గంజాకి వాటికి అలవాటు పడి సిగరెట్లకి, హోటల్స్కి, రెస్టారెంట్లకి వాటికి డబ్బులు లేక వీళ్ళంతా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఐదుగురు గత కొన్ని రోజుల నుంచి సుమారుగా సంవత్సరం నుండి మన ఏరియాలో, మన పడమట ఏరియాలో కరెన్సీ నగరు, తర్వాత రామచంద్ర నగరు, ఈ మన దర్శిపేట పడమట్లంక ఏరియాలో, ఆటనగర్ ఏరియాలో, అదేవిధంగా మన కృష్ణా జిల్లాలో పెనమలూరు ఆ ఏరియాలో, అదేవిధంగా గుడివాడలో, ఇంకా మన గుంటూరు జిల్లాలో ఈ ఐదుగురు కలిసి కూడా ఈ దొంగతనాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వీళ్ళని మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు 100 ఫీట్ రోడ్డు దగ్గర పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఆ ఇంట్రాగేషన్లో వీళ్ళు మొత్తం 15 బండ్లు చెప్పడం జరిగింది. దాంట్లో కొన్ని మోటార్ సైకిళ్ళు, కొన్ని యాక్సిస్ మన స్కూటీలు ఇవన్నీ ఉన్నాయి. ఆ 15 బండ్లు కూడా మనకి ఆల్రెడీ కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఆ కేసులు రిజిస్టర్ అయిన తర్వాత వీటిని వెరిఫై చేస్తే పలానా ఏరియా పలానా బండ్లు అని చెప్పి తెలిసింది. దాని మీద ఈరోజు మనం వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు బాగా ఇళ్లలో కొంతమందికి మన పడమట పోలీస్ స్టేషన్లో ఎవరికంటే పడమట పోలీస్ స్టేషన్లో బంగారు హేమంత నాగదుర్గ బాబు, ఎలియాస్ ఆగుబాయ్ అనేవాడికి మన పడమట లిమిట్స్లో సస్పెక్ట్ షీట్ ఉంది. అదేవిధంగా ఇంకోడు బంగారు లక్ష్మీ సాయి ప్రసాద్ ఎలియాస్ ఎకరం అనే అతనికి మన పెనమలూరు పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. వీళ్ళందరూ గత కొన్ని రోజుల నుంచి బయట ఉండి ఈ దొంగతనాలకు అలవాటు పడి ఈ బండ్లు నేరాలు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈరోజు మనం ఆ బండ్లు కూడా రికవర్ చేసి 15 కేసులలో వాళ్ళు చేసిన దొంగతనం కేసులలో వాళ్ళు ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతున్నాం.